మానవ జన్మ గొప్పదని ఎందుకంటారో నాకు అర్థం కాదు. ఎందుకు ఉపయోగపడ్డ వీడు ఎదుటి వాళ్ళ కొంపలు ముంచడానికి తప్పితే ఎందుకు పనికిరాడు. ఆవు చర్మం ఎంతో ఉపయోగిస్తుంది. నక్క చర్మం ఇంటి నారి తయారు చేస్తారు. ఇంటి నారి నక్క నర నుంచి తీస్తారు దాన్ని. జింక చర్మం సరే మహర్షులందరికీ అదే తపస్సుకి వస్త్రం, ఆసనం. అన్ని రకాల జంతువుల చర్మాలకి గొడ్డు చర్మం చెప్పులు తయారు చేస్తారు. మన చర్మం ఒక్కటే ఎందుకు పనికిరాదు. అందుకే మానవ జన్మ సార్థకం కావాలంటే బతుకుండగానే 10 మందికి సాయం చేయాలి. బతుకుండగానే 10 మందికి సాయం చేయాలి. చనిపోయిన తర్వాత చేసేందుకు ఏం లేదు ఇక్కడ. నువ్వు ఉపయోగపడవు, నీ శరీరం. అందుకని ఇంకొక మాట కూడా చెబుతా, మన శరీరంలో కొన్ని అవయవాలైనా ఉపయోగపడాలంటే అందరూ అవయవ దానం చేయండి అమ్మా, అవయవ దానం చేయండి ఖచ్చితంగా. నేను చేసి చెబుతున్నాను. చేసి ఇప్పుడు కాదు, చేసింది 2018, ఇప్పుడు 7 ఏళ్ళు అయింది. అవయవదానం పాపం అనే మాటలు నమ్మకండి, అంతకంటే పుణ్యం లేదు. మనం పోయినా కూడా మన కళ్ళు, మన మూత్రపిండాలు, మన గుండె ఇవి ఎవరికో ఉపయోగపడుతున్నాయంటే అంతకంటే సార్థకత ఏదైనా ఉంటుందా అసలు జీవితానికి? అంతకంటే సార్థకత ఏదైనా ఉందా? ఇప్పుడు దీన్ని సక్రమంగా పట్టుకెళ్ళి కట్టెల్లో తగలబెట్టేస్తేనే సద్గతులు వస్తాయి, లేకపోతే రావు అనుకోద్దమ్మా. అవయవదానం చేసిన వాళ్ళకి సంపూర్ణంగా సద్గతులు వస్తాయి, అనుమానం వెళ్ళా. ఇంకొకరికి ఇచ్చాం మన అవయవాలు. అవయవదానం గొప్ప యజ్ఞం లాంటిది, అది ఖచ్చితంగా చేయాలి. అది సెంటిమెంట్లు పెట్టుకుని మానకూడదు ఎంతసేపు. యథోస్వార్థం పోయాక కూడా వదలదు. అన్నీ లొంగబెట్టి తగలబెట్టండి. ఎందుకు పని